ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి, హెవెన్ ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. రఫ్ సీగా ఉన్నా కూడా సీలోకి వెళ్ళారు. అక్కడ కొన్ని షిప్పుల్ని పరిశీలన చేసి ఒక షిప్ను పట్టుకున్నారు. అది పీడిఎస్ రైసు సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిదిగా ఆయన గుర్తించాడు. దాన్ని సీజ్ చేయమని అధికారులను ఆదేశించారు. నేను కాకినాడ పోర్టును సందర్శించడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంటే సీపోర్టు వాళ్ళు కోఆపరేట్ చేయటం లేదు, పోలీసు యంత్రాంగము కోఆపరేట్ చేయటం లేదు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ అధికారులు నాకు కోఆపరేట్ చేయటం లేదు. రావద్దు అని చెబుతున్నారు, మెత్తగా వాయిదా వేసుకునే పరిస్థితి చేస్తున్నారు. అయినా తెగించి నేను ఇవాళ వచ్చాను అంటే ఏంటి దీని అర్థం? మీ అధికారులు మీకు సహకరించడం లేదు, అంతే కదా. ఎందుకు సహకరించట్లేదు వాళ్ళు? మీ అధికారులే దీనిలో కుమ్మక్కైపోయారని అర్థం.